యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మేలు చేసే మార్గదర్శక సూత్రాలని, అవి ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన విలువలను బోధిస్తాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండలం తిమ్మరాయనిపాడు బోజిపేట నారాయణ తండా చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ, క్షమ, సేవ, త్యాగం వంటి యేసుక్రీస్తు బోధనలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కులమత వర్గ భేదాలు లేకుండా అందరూ మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. క్రిస్మస్ పండుగ మానవాళికి ఆశ, ఆనందం, పరస్పర గౌరవం అనే సందేశాన్ని అందిస్తుందని అన్నారు. అంతకుముందు చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ప్రజల సుఖ సంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్లు యేసుక్రీస్తు జన్మ మహత్యాన్ని, ఆయన బోధనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, నరేందర్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు సిద్ధన్న రమేష్, నర్సంపేట మండల అధ్యక్షుడు కత్తి కిరణ్, వీరారెడ్డి, మొగులి వెంకటరెడ్డి, బండి హరీష్, మంద యాకయ్య, శ్రీను, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తన యొక్క అమూల్యమైన సన్నివేశాన్ని ఒక 5 నిమిషాలు తెప్పసిందిగా కోరుచున్నాం. జోజ్పేట గ్రామ పెద్దలకి, మహిళా సోదరిమణులకి, నాతో పాటు వచ్చేసిన పెద్దలకి క్రిస్మస్ పండుగ సందర్భంగా నాకు ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు అందజేస్తాను. చిన్నాళ్ళందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. ఈ పండుగ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు మరియు గ్రామ ప్రజలు ఏదైతే నివాసం ఉంటూ అనాథ నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పండుగ సందర్భంగా ఈ గ్రామ ప్రజల్ని, నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నిండా 100 సంవత్సరాలు సుఖ సంతోషంతో, సకల సంపదతో, అష్టైశ్వర్యంతో, ఆయుర ఆరోగ్యంతో శక్తిని ప్రసాదించమని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభువుని ప్రార్థిస్తా ఉన్నాను. మానవ సేవే మాధవ సేవ. మరి ప్రభు కూడా పేదల పట్ల వారి యొక్క క్షేమం కోరి బాగుండాలనే తపనతో వారు ఆశ అందిస్తున్న ఈ సందర్భంలో ప్రభుత్వ పరంగా మన యొక్క ప్రాంతానికి ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదలందరికీ కూడా అందించి మరి దేవుడి ఆశీస్సులు వారికి అందే విధంగా తప్పకుండా సంపూర్ణంగా సంక్షేమం, అభివృద్ధి అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా, ఈ యొక్క పండుగ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మన గ్రామానికి కావలసిన మౌలిక వస్తువులు కానీ, సంక్షేమం కానీ తప్పకుండా ఇస్తారని చెప్పి మరోసారి మీకు హామీ ఇస్తూ ఈ శుభ సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.